గురువుగారు జ్ఞానపక్షులు పేరిట పింగాక్ష, బోధన, సుపత్త, సుముఖ అని 4 పక్షుల పేర్లు చెప్తూ ఉంటారు. వీటి కథ ఏమిటో తెలియజేస్తారా? జ్ఞానపక్షులు ఈ 4 పురాణానికి మహాభారతానికి సంబంధించినవి. పూర్వం వ్యాసుడి వద్ద జైమిని అనంతమైన విజ్ఞానాన్ని, పురాణ సారాంశాలను విన్నాడు. తృప్తి కలగలేదు, ఇంకా సందేహాలున్నాయి. జైమిని తనకు కలిగిన సందేహాలను ఎవరు తీరుస్తారు అని ప్రశ్నించగా, జ్ఞానపక్షులు నీకు కలిగిన సమస్త సందేహాలను నెరవేర్చగల శక్తి కలవి, అనంతమైన వేదాంత పాండిత్య సారాంశం తెలిసినవి అంటూ చెప్పగా, జ్ఞానపక్షులు ఎవరు అంటూ ప్రశ్నించాడు. జ్ఞానపక్షుల వృత్తాంతాన్ని తెలుసుకొని విని వారి వద్దకు వెళ్ళి ఆ పక్షుల ద్వారా అపారమైన పాండిత్యాన్ని పొందాడు. అదే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణాన్ని జైమినికి జ్ఞానపక్షులు బోధిస్తాయి. పింగాక్ష, బలాక, సుపత్ర, సుపథ అనే ఈ 4 పక్షుల జన్మ వృత్తాంతం చిత్రమైనది, మహాభారతంతో కూడా సంబంధింపబడి ఉన్నది. పూర్వం దుర్వాసుడు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సుకు భంగం కలిగించడం కోసం ఇంద్రుడు వపు అనేటటువంటి అప్సరసను పంపాడు. దుర్వాసుడు విశ్వామిత్రుడి వంటి వాడు కాడు. ఆగ్రహం, కోపం ఆ వపువును చూచి నీవు పక్షిగా జన్మించవలసింది అంటూ శపించాడు. గద్ద రూపం పొందింది ఈ అప్సరస. అనంతరం వివాహం పక్షుల ధర్మాన్ని అనుసరించి ఆ వివాహ ఫలితంగా 4 చిన్నారి పక్షులకు జన్మనిచ్చింది. ఆ పక్షులే ఈ జ్ఞానపక్షులు. తల్లి అప్సరస, తండ్రి మందపాలుడు. అపారమైన జ్ఞానం కల పక్షి. వాటికి పుట్టిన సంతానమే ఈ 4. పుట్టగానే ఈ 4 పక్షులు ఆకాశం నుంచి నేలన పడ్డాయి. ఆ సమయంలో మహాభారత యుద్ధం అవుతోంది. మహాభారతంలో ఒక గొప్ప ఏనుగు, ఆ ఏనుగు మెడలో కట్టబడిన గంట, భీముడి గదాయుద్ధం, భీముడి ముష్టిఘాతం ధాటికి ఆ ఏనుగు ఎగిరిపోవడంతో గంట తెగిపోయి ఈ 4 పక్షులపైన గిన్నె వలె బోర్లా పడింది. అందువలన ఈ 4 పక్షులు బతికి బట్ట కట్టాయి. మహాభారత యుద్ధం అంతా గడిచినా కూడా ఈ పక్షులు ఇంకా కువకువలు చేస్తూ బతికే ఉన్నాయి. యుద్ధరంగానికి వచ్చిన శమీకుడు అనే మహర్షి నిశ్శబ్దంగా ఉండే యుద్ధరంగంలో ఈ శబ్దాలేమిటి అంటూ గంటను తొలగించి చూడగా పింగాక్ష, నిబోధ, సుపథ. ఈ నిబోధ అనే పక్షికే బలాక అనే పేరు కూడా ఉంది. అవన్నీ కూడా గద్ద రూపాలు కదా. కనుక ఈ పక్షులే జైమినికి అపారమైన జ్ఞానాన్ని రంగరించి మార్కండేయ పురాణాన్ని బోధించాయి. ఇది జ్ఞానపక్షుల వృత్తాంతం.